సంఘానికి ఈ మధ్యాహ్నకాల సమయమున వందనాలు చెల్లిస్తున్నాం. అందరికి నిండు వందనాలు. నాతో నిన్న ప్రవేశించి తిరిగిన సంఘ పెద్దలకు, యూత్ మెంబర్స్కు నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముఖ్యంగా బుధవారం సమయమున లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిన స్త్రీలకు వచ్చిన ఆ స్త్రీలందరికీ మనస్ఫూర్తిగా క్రీస్తు సంఘ ఆశీర్వాదాలు పొందలిస్తూ ఉన్నాం. శుక్రవారము చక్కటి వాక్యము వచ్చిన వారందరికీ వందనాలు. శుక్రవారం ఎంతమంది వచ్చారో ఆ మాట జ్ఞాపకం చేసి మరలా ఈరోజు వాక్యంలోనికి వెళ్తాం. దాంట్లో ఎవరికి గుర్తుంది? శుక్రవారము చెప్పిన వాక్యము సజీవులే కదా దేవుణ్ణి స్తుతించేది, ఆరాధించదు. హల్లెలూయా. నేను సజీవుడిని అన్నవారి చేతులు ఎత్తండి. అమ్మో, దానికి కూడా కష్టంగా ఉన్నారు. హల్లెలూయా. నేను సజీవుడను, నేను జీవం కలిగి ఉన్నాను. హల్లెలూయా. యెషయా ప్రవక్త సంఘంతో మాట్లాడుతున్న మాట, సజీవంగా ఉన్నవారు దేవుణ్ణి ఆరాధిస్తారట, మృతులైన వారు సమాధిలోనికి దిగిపోతారట. అమ్మా అందరినండి కొద్దిసేపు చెప్తా. 1 గంట కల్లా ముగింపే టైం చూడండి. 1 గంట కల్లా మనం మందిర ఆవరణలో నుండి ఇంటికి వెళ్దాం. మందిర ఆవరణలో నివసించేవారు ధన్యులు. కాబట్టి సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, సజీవులంగా ఉన్న మనము ఏం చేస్తూ ఉన్నాం? సజీవులంగా ఉన్న మనము దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నామా లేదా? దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, సంపదను, శక్తిని, బలమును ఇస్తే నీవు ఆడుంటున్నావు. నీ బలాన్ని, నీ శక్తిని, నీకున్న ఆరోగ్యాన్ని, నీకున్న ఆయుష్ను దేనికి ఉపయోగిస్తూ ఉన్నావు? సమాజ మందిరంలో సమాజంగా కూడుకున్న సంగమా, అపోస్తల బోధ యందును, రొట్టె రుచి యందును ఆయన యొక్క సావాసం ముందుని ఎడతెగక ఉండాలి. సంఘములో కొన్ని పద్ధతులు ఉంటాయి, చేసే ఆరాధన ఉంటుంది. నీ వంతులో నీ ముఖ్యమైన పాత్రగా ఉండే పని నీకు ఉంటుంది. అందుకే యెషయా ప్రవక్త అన్నాడు, నేను సజీవుడు కదా. సజీవుల దేవుణ్ణి స్తుతించదు. హల్లెలూయా. నిజంగా శుక్రవారము ఆ మాట చెప్పడానికి నాకు కూడా భయం వేసింది. మళ్ళా కింది మాట ఉంటుంది, మృతులట సమాధిలోకి దిగిపోతారట.
వారు పాతాళంలోకి దిగిపోతారట. వారు దేవుణ్ణి ఆరాధించలేరట, దేవుణ్ణి ఆశ్రయించలేరట, దేవుని యొక్క మాటను వినలేరట. దేవుని యొక్క మాటను వారు వినడానికి కూడా వారికి శక్తి సరిపోదట. శక్తి ఉన్న నీకు, జ్ఞానం ఉన్న నీకు, ఆలోచన నీకు, వివేకం ఉన్న నీకు, నీ జ్ఞానము ఎక్కడ పెడుతూ ఉన్నావు, నీ ఆలోచన ఎలా పెడుతూ ఉన్నావు? సంఘములో, సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా కానీ సంఘానాథంలో కానీ నీవు పాల్పంచడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఈ రోజున పునరుద్ధరణ దినమున పరిశీలన చేసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు హల్లెలూయా. ఎంత చక్కటి మాట! దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎప్పుడా 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 మందిర ఆవరణంలో నేనే కనబడాలి. నా మందిరంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు లేదుయా. అతిథి అంటే చుట్టం, అతిథి అంటే బంధువు, అతిథి అంటే స్నేహితుడు, అతిథి అంటే దేవునికి ఇష్టమైన విశ్వాసి, అతిథి అంటే దేవునికి ఇష్టమైన ప్రియులు అండి. ఆ మందిర ఆవరణంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? బుధవారం అంటారా, శుక్రవారం అంటారా, ఆదివారము అతి కష్టంగా 3 గంటలు ఉంటారా? భక్తుడు అంటాడు, దేవరాత్రులు ధ్యానించేవాడు, చెప్పట్లే, దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఉంటాడు. హల్లెలూయా. ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వల్ల ఉండాలంటే ఆ చెట్టుకి ఎప్పుడు వాక్యం అనే నీరు మీకు ఉండునుగాక, వాక్యం అనే నీరుని మీరు పోసుకుందురుగాక అండి. శుభ్రంగా నీట్గా ఎదుటి వ్యక్తి కనపడాలంటే ఎలా కనపడాలండి అండి? కొత్త బట్టలు వేసుకొని, ఉతికిన బట్టలు వేసుకొని, ఎప్పటికప్పుడు ఆ జిడ్డును ఆ చెమటను తుడిచివేసుకొని స్నానం చేసే వ్యక్తికి కనపడాలి. నీవు కూడా పరిశుద్ధుడిగా దేవునికి కనపడాలంటే ఉదక స్నానం చేయబడిన సంగమ కుటుంబం అనే ఉందిగాక. అందుకే ఎవరు ఆరాధిస్తారు దేవుణ్ణి? సజీవులే. హల్లెలూయా. మన సంఘంలో బుధవారం, శుక్రవారం, ఆదివారం సజీవులు లేచుదురుగాక. ఇప్పుడు చెప్పండి, సజీవుడినా కాదా? అన్న చెప్పండి అన్న. సజీవులు దేవుని ఏం చేస్తారుగా? ఆరాధన చేస్తారు, దేవుని కీర్తిస్తారు, దేవుని కొనియాడుతారు, దేవుని వెంబడిస్తారు కాబట్టి దేవుణ్ణి వెంబడిస్తారు. నేను సజీవుడినే, ఇంటి దగ్గర ఉంటే ఉపయోగం లేదు. నేను సజీవుడినే, పొలంలో ఉంటే ఉపయోగం లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా పని నేను చేస్తాను అంటే ఉపయోగం లేదు. నువ్వు దేవునికి ఇష్టమయ్యే పాత్రగానే ఉండాలంటే కాబట్టి సజీవులుగానే ఉండి దేవుణ్ణి ఆరాధించే సంఘముగా మన సంఘం ఉండుగాక. అందులో నీ కుటుంబమే ముందుండుగాక, మీరే ముందుండుగాక. ఆశ ఉందమ్మా? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. నేను చాలాసార్లు చెప్పా, శుక్రవారం కూడా చెప్పాను. కాళ్ళు బాగా నొప్పిలేస్తే మింటెక్కలే, బాగా అనారోగ్యం వస్తే కావండి నీరసించిపోతే తిరిగి రాలేం, మంచాల మీద పడిపోతాం. నీ స్థితి బాగున్నప్పుడే, నీ ఆరోగ్యం బాగున్నప్పుడే, శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడే, దేవుణ్ణి ఆరాధించే జ్ఞానం నీకున్నప్పుడే, దేవుణ్ణి పూజించే ఆలోచన నీకున్నప్పుడే, యవ్వన వయస్సు, యవ్వన బలము, శక్తి నీకున్నప్పుడే మందిర ఆవరణంలో కనబడదుగాక. బలవంత పోయాక దేవుణ్ణి ఆరాధించటము దేవునికి ఇష్టం కాని పని అండి. రోజు నాకు ఖమ్మం నుండి మంచి పండ్లు తెచ్చాను అనుకోండి. పండ్లు తెస్తే బాగా మురిగిపోయిన పండ్లు లేకపోతే వాడిపోయిన పండ్లు ఇష్టంగా ఉంటాయా? తినగలుగుతామా? కాబట్టి పండు బాగా ముదిరింది అరటిపండు అనుకోండి, కానీ బాగా ఎప్పుడైనా అరటిపండు ఆ పండు ముదిరింది మీరు చూసారా? పండు పండింది, అది బాగా పండితే చేయి పట్టుకోవడానికి కూడా అది సరిపోదు, కింద పడిపోతా ఉంటుంది. ఈ పండ్లు ఏంటి తినలేము అనుకుంటాం. ఏ పండు ఇష్టపడతాం?
అవసరత పండ్లు ఏరి ఇష్టమైన పండుని మనము తీసుకుంటాం. వాడిపోయిన పండుని కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న పండుని వాడిపోయిన పండుని మనము తినలేము. దేవుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నువ్వు సంపత్తో ఉన్నప్పుడే, సమాధానంగా ఉన్నప్పుడే కాబట్టి నీ యవన వయస్సుని, యవన బలాన్ని, శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. గమనించండి, మీకున్న శక్తిని దేవుడికి ఉపయోగించదు కాక. అయ్యా నాకు చాలా కాలం ఉందా, చాలా టైం ఉందయా, చాలా టైం ఉంది, అప్పుడే పోనా మందిరానికి, నాకు ఇప్పుడే 30-40గా, ఇంకా 80-90 ఎత్తి పోతాడు. అసలుకి చేయి నిన్ను నలుగురెత్తుకొని పరుగు నేర్చు పంపివేస్తుంది మనసులో నమనసా మనసులో నమనసా ఎప్పుడైనా సరే ఇంకా చెప్పే ఉదాహరణ చెప్పారు, చాలా ఉదాహరణ చెప్పారు. ఆ కూలరు గాలి వస్తుంది, ఆ స్విచ్ చేస్తే ఆ కూలర్కి షాక్ వచ్చి ఆ ఇంజనీరింగ్ చేసే ఆ జాబ్ చేసి లక్షలు సంపాదించే వ్యక్తి చనిపోయారు. పెళ్లిపెట్టల మీద ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, సావాసం చేసుకొని, ఒప్పందం కుదుర్చుకొని కావండి 100 సంవత్సరాలు భార్యాభర్తలు ఉందాం అనుకున్న వాళ్ళు ఆ పసుపు నెలతో ఆ యొక్క మొదటి నలుగుతో ఆ వధువు మరణించి. అందుకే నేను అంటాను, మన సంఘం చాలా అదృష్టం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని మనోవేదనలను చుట్టుముట్టినా, ఎన్ని అనారోగ్య సమస్యలతో వేధించబడ్డా దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. పాతాళంలోకి వెళ్ళిపోయినా లేవనెత్తువాడు ఆయనే. నా కాలు జారి నేను అనుకొనగా ఆయన నువ్వు నా కాలను స్థిరపాటు చేసిన. హల్లెలూయా. సంఘం మీరు ఆలోచించండి. అంటాను, దేవజనుడిగా సంఘ సమక్షంను కోరుకునేది ఒకటి, సజీవంగా ఉన్నవారు దేవుణ్ణి ఆరాధించుతారు కాక. ఇందులో వేరే అనుమానం లేదు, వేరే ఆలోచన లేదు. నేను సజీవుడను, నేను దేవుణ్ణి స్థుతించాలి. కానీ శివగుడి కంటే ఎంతమంది వచ్చామో మా స్వరూపం చెప్పాలి. స్వరూపం కాదు, నలుగురు శీలకుడి కంటే వచ్చారు. సంఘంలో స్త్రీలు ఎంతమంది? హల్లెలూయా. శుక్రవారం ఆరాధన అంటే 7-8 మంది వచ్చాం. సంఘంలో పురుషులు ఎంతమంది? అమ్మా దయచేసి నాకు మాట చెప్తా. అన్ని రోజులు దేవుని చిత్తానుసారంగా నడుచుకుందుగాక. అన్ని రోజుల్లో క్షేమమును, సంక్షేమమును, ఆరోగ్యమును చూడాలనంటే, రాబోయే తరానికి నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే కాబట్టి దేవుని సన్నిధానం నువ్వు ఆరాధించుదువుగా. ఆరాధించే భక్తుడుగా, ధూపం వేసే భక్తుడుగానే ఉందుగాక. సంగమా చిన్న వాక్యాన్ని చెప్పుకొని మనం ముగింపులు అనుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 38వ వచనం, 35-36 వచనం. మరియు యుప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దుర్గా అని పేరు. కానీ చాలా జాగ్రత్తగా ఉన్నది. తబిత ఎంతమంది ఉన్నారు ఈ పేరుని? మన సంఘంలో తబిత ఎంతమందికి వచ్చా? కానీ చాలా మంది భక్తులు తబితాలుగా ఉంటారు. అపోస్తలు ఆనాడు పౌలు, శీల, సీమోను కాబట్టి పరిచయం చేసేటప్పుడు
ఈ భక్తురాలు కనపడింది. తబిత అనగా భక్తురాలు, తబిత అనగా దేవునికి ఇష్టమైన ప్రియురాలు, తబిత అనగా దేవునికి ఇష్టమైన వ్యక్తి, తబిత ఒక స్త్రీ. వాక్యం సెలవిస్తుంది. మరియు యుప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండేనట్టు. కానీ అయ్యగారికి ఎంతమంది శిష్యురాలు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. సేవకునికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది శిష్యురాలు ఉన్నారు? ఇక్కడ సేవకునికే తబిత శిష్యురాలుగా ఉంది. మీరు గమనించాలి వాక్యాన్ని. యేసయ్యకు 12 మంది శిష్యులు మంచిదే, యేసయ్యకు 12 మంది శిష్యులు. కానీ ఇక్కడ తబిత అనే శిష్యురాలు ఉన్నదట. ఆమె పేతురుకి, పౌలుకు, శీలకు, సీమోనుకు ఏమైనా శిష్యురాలుగా ఉంది. సంఘములో సేవకురాలకి, సేవకుడికి ఎంతమంది శిష్యులుగా ఉన్నారు చెప్పండి? హల్లెలూయా. ఏ సత్యవిజయ్ అయ్యగారి శిష్యుడు, అయ్యగారి సంఘ కాపరి, అయ్యగారి యాజకుడు, అన్ని అయ్యగారే. సంఘములో శిష్యులు లేవనెత్తబడుదురుగాక. పేదవారని చెప్పామమ్మా. ఊటుకుల్లో ప్రార్థన ప్రారంభించాం. సాయంత్రం ఊటుకు ప్రార్థన జరుగుతూ ఉంది. 7:30 నుండి 9 గంటల వరకు. అంటే సంఘం అందరూ వచ్చారు. సభలు కొట్టండి. హల్లెలూయా. సంజయ్ గారికి వందనాలు. తబిత అనే శిష్యురాలు ఉందట. సంఘం ఆలకించండి. చాలా చక్కగా పొందనాలు. నా స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వింటున్నందుకు పొందనాలు. ఆత్మీయ చెవులు గలవాడు ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా అయ్యగారికి, అమ్మగారి శిష్యులుగా మారిపోదురు గాక. అమ్మా ఎలా మారిపోతారు? శిష్యులుగా దేవుణ్ణి వెంబడించే శిష్యుల అపోస్తులు ఆ రోజున ఉన్నారు. ఈ రోజున కూడా అపోస్తులుగా సంఘం ఉండదు గాక. చూడండి, ఆమెకు భాషాంతరమున దుర్గా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములు బహుగా చేసి ఉండను. హల్లెలూయా. చక్కటి మాట అండి. తబిత అట ఏం చేసిందట? ఆమె సత్క్రియ, దేవుని యందు మంచి పని, దేవుడిలో భయభక్తులు కలిగి ఉండడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుడితో సహవాసం చేయడం, దేవుని యొక్క మాట వినటం, సేవకుల యొక్క మాట వినటం, సేవకుల్ని వెంబడించడం, ఆమె క్రియలలో ఆమె క్రియను వెల్లడిపరిచేది. మా ప్రార్థన క్రమ సుఖమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ, సుఖమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ, ప్రార్థనకి రాజము మీరందరూ ప్రార్థనకి రాజము. అపస్సులవ్వలేదు నీ వెంట రావాలి, అపస్సులవ్వలేదు నీ వెంట రావాలండి. సుఖమ్మ సంతకెళ్ళింది, నిజముగా సువార్త కచ్చడికెళ్ళింది, నిజముగా సుఖమ్మ సంతకెళ్ళింది, నిజముగా సువార్త కచ్చడికెళ్ళింది. అపస్సులవ్వలేదు నీ వెంట రావాలి, అపస్సులవ్వలేదు నీ వెంట రావాలి. హల్లెలూయా. మా పనులు మాకే, మా పనులు అవ్వలేదు, మేము ఎలా రావాలయ్యా? సుఖము చూసిన సంతకమైంది, స్వార్థమ కట్టలేమైంది అండి. ఇక్కడ తబిత మాత్రానికి ఆమె సత్క్రియను, ఎన్ని పనులున్నా, కుటుంబ భారం ఉన్నా, సమాజంలో ఆమె ఇల్లున్నా, సమాజంలో కుటుంబంతో నడుస్తూ ఉన్నా కానీ ఆమె ఒక భక్తురాలుగా, మంచి శిష్యురాలుగా ఆమె పేరు పొందింది. అంతేకాకుండా ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. ఎవరైనా కష్టంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, వేదనలో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, ఎదుటివారు బాధపడుతూ ఉంటే, ఆమెకున్న జ్ఞానము శక్తి కొలది
ఆమె వారి గురించి ప్రార్థన చేసేదట తబిత. హల్లెలూయా. అటువంటి తబితాలుగా స్త్రీలు పురుషులు ఉందిగాక. బహు ధర్మ కార్యములనంటే ఆమెకున్న సంపద ఇచ్చినట్లు, ఆమెకున్న ఆస్తి ఇచ్చినట్లు, ఆమెకున్న ధనాన్ని ఇచ్చినట్లు, అంతేకాకుండా దానితో పాటు ఎవరైనా బాధలో ఉంటే ఆమె సమయాన్ని హెచ్చించి ఆ కుటుంబం గురించి ఏం చేసిందట? ప్రార్థన చేసి. అటువంటి స్త్రీలుగా మన సంఘం ఉన్న స్త్రీలు ఎత్తబడును గాక. సంగమం చూడండి, ఆ తర్వాత మనం చూద్దాం. ఆ దినముల యందే ఆమె కాయలపడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పొరడబెట్టిరి. లుద్దు ఉప్పేటు దగ్గరగా ఉంచేది పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతను తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొందుకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. హల్లెలూయా. ఆ సమయమైన అంత భక్తురాలకి, అంత విశ్వాసంతో జీవిస్తున్న ఆ యొక్క తబితాకు, ధర్మ కార్యములు చేసిన తబితాకు, దేవుని యందు విశ్వాసం వచ్చిన తబితాకు కాయిల పడంటే అనారోగ్యం వచ్చి, కాబట్టి శరీరం బలహీనత చెంది అకస్మాత్తుగా మరణించడము జరిగింది. అది చూసిన కొందరు భక్తులు ఆ యొక్క సేవకుడి దగ్గరికి, పేతురు దగ్గరికి కాబట్టి ఆ ఇద్దరు మనుషుల్ని పంపించారట. తబిత మరణించింది, ఇదిగో సేవకుడిని పిలవండారని ఇద్దరు మనుషుల్ని ఆ తబిత గురించి పంపించడము జరిగింది. తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులు అతని ఎద్దుకు పంపింది. సేవకుని ఏమంటుంది? అయ్యా, ఈ భక్తురాలు శిష్యురాలు అనారోగ్యంతో మరణించింది, త్వరగా తడువు చేయకుండా ఆ భక్తురాలింటికి నీవు రానని ఆ ఇద్దరు మనుషుల్ని అక్కడికి పంపించడం జరిగింది. తర్వాత పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి. హల్లెలూయా. బాగా గమనించాలి వాక్యాన్ని. సేవకుడిని పిలిచిన తర్వాత మనుషుల్ని పంపించారు. అయ్యా, నీ శిష్యురాలు భక్తురాలు ఇక్కడ మరణించింది అని అంటే పేతురు గారు కూడా వారి యొక్క మాట విని పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడికి చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చింది. ఆమె ఉన్న స్థలానికి, తబిత ఉన్న స్థలానికి సేవకుని తీసుకొని వచ్చారు. ఈ రోజుల్లో సంఘం ఏ విధంగా ఉంది? సేవకుని ఆహ్వానించే సంఘంగా ఉందా, ఆహ్వానించే సంఘంగా ఉందా? కాబట్టి దారిన వస్తుంటే ఏం చేయాలట? ఇంటికి ఆహ్వానించాలి, పిలవాలి, మీకు మీరుగానే ఆహ్వానించాలి సేవకుడిని. ఈనాడు సంఘాల్లో అది కరువైపోయింది. ఎన్ని బాధలు ఉన్నాయండి, ఎంత అనారోగ్యంతో పడియండి, ఎంత వేదన ఉన్నాయండి, నీ కుటుంబం ఎంత సమస్య ఉన్నాయండి, మరణ వ్యవస్థలో ఉన్నాయండి. సేవకుడు అంటే సంఘానికి లెక్క లేదు. హల్లెలూయా. మన సంఘంలో కాదు. చెప్పండి ఆ మాట అండి, చెప్పాలి, గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడే. మంచి భక్తులు కానీ చదువుకోకముందు కాకరకాయ అన్నారట, చదువుకున్న తర్వాత హల్లెలూయా. చదువుకోకముందు ఏమన్నారండి? కాకరకాయ. చదువుకున్న తర్వాత నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కేకరకాయ అన్నాను. కేకర. భక్తులు అంత వాక్యం ఎక్కువైపోయింది తెలియదు, భక్తి ఎక్కువైపోయింది తెలియదు. సేవకుని ఏం చేయాలట? ఇంటికి ఆహ్వానించాలి, ఇంటికి పిలవాలయ్యా, నా కుటుంబంలో వేదన ఉంది, నా కుటుంబంలో శోధన ఉంది, నా కుటుంబంలో అనారోగ్యం ఉంది, నా కుటుంబం అప్పుల బాధలతో వేదనతో ఉంది, నా కుటుంబం భయంకరమైన సంఘటనతో ఉంది, నా కుటుంబము కారణి చేస్తున్న మంత్ర శక్తులతో వేధించబడుతూ ఉంది. దయచేసి మీరు నా ఇంటికి రండి అని మీ వల్ల కాకపోతే మనుషుల్ని పంపించాలి. ఎదురు చూస్తున్నారు 18 నెలల అయ్యగారు అండి. సంఘములో మార్పు వచ్చిన గాక, మీరే నూతన రూపాంతరం పొందుదురు గాక. అయ్యా,
నీ శిష్యురాలయ్యా, ధర్మకార్యాలు చేసిందయ్యా, సత్క్రియలతో ఉన్నదయ్యా, మంచి మనసును కలిగి ఉన్నదయ్యా, అనారోగ్యం వచ్చి మరణించిందయ్యా. కానీ పేతురు దగ్గర కబురు పంపితే ఆయన వచ్చాడు. వస్తున్నప్పుడు విధవరాంగులను వచ్చి ఏడ్చుచు త్వరగా తమతో కూడా ఉన్నప్పుడు కూర్చిన అంగీలను వస్త్రములను చూపుచు తన ఎదుట నిలిచారు. మనిషి చనిపోతే కాబట్టి ఎంత వేదన నీ కుటుంబంలో జరిగిన, సంఘంలో జరిగిన, సమాజంలో జరిగిన అన్ని గుర్తు చేసుకుంటూ వారు ధరించిన వస్త్రాలు, వారు తిరిగిన వీధులు, వారు తలపెట్టిన మంచి కార్యాలు, వారు చేసిన మంచి పనిని జ్ఞాపకం చేసుకుంటూ సంగమా వారు తలుచుకుంటూ ఏం చేస్తారట? రోదన చెందుతారట, ఏడుస్తూ ఉంటారట. ఆ విధంగానే తబిత తమతో ఉన్నప్పుడు కూర్చున్న అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచింది. నెరవేర్చింది కదా అండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్న. హల్లెలూయా. సప్పుడు పట్టున్నారు. దేవుని ఇంటికి వస్తే, యేసును ఆహ్వానిస్తే కావండి, ఆ తబిత ఏ విధంగా అయితే మరణ వ్యవస్థలో నుండి చనిపోయిన ఆ యొక్క మూసుకుపోయిన కన్నులను, పాడైపోయిన ఆ దేహాన్ని ఏ విధంగా అయితే ఆ దైవజన ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ తబిత రక్షణ పొందిందో, ఆ తబిత తిరిగి లేచిందో, నీ కుటుంబం కూడా ఏ వ్యవస్థలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన సంఘటనలో ఉన్నా నీ కుటుంబం కూడా తిరిగి లేచును గాక. అవిశ్వాసం నీకుందా? ఆ భక్తి నీకుందా? ఆ నమ్మకం నీకుందా? కావండి, ఏడాది నమ్మకం తల మీద చేయవచ్చంగానే గమనించాలా? హల్లెలూయా. ఆమె తబిత దాన ధర్మాలు, ధర్మక్రియలు చేసి సత్క్రియలు చేసింది. గమనించాలన్నమాట. ఆ భక్తుడు, ఆ దైవజనుడు ఇంటికి రాగానే ఆమె స్వస్థత ఎందుకు పొందిందనంటే ఆమె చేసిన మంచి పని. హల్లెలూయా. నమ్మటి దేవుని నమ్మవానికి నీవు కూడా తబిత లెక్క సత్క్రియలు చేస్తుగాక, మంచి క్రియలు చేయుదుగాక. సంగమా ఆలకించండి. దేవుని వాక్యం వ్యర్థము కాదు, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. వింటున్నారా? నాకు తెలియతున్నారా? తల్లి నీకే, నీవు కూడా ఈరోజు నుండి ఒక తబితగా మారుదుగాక, నిజమైన భక్తురాలుగా మారుదుగాక. సేవకులు ఏం చేసిందండి? పిలిపించింది తబిత గారు. అక్కడున్న విశ్వాసులు కుటుంబం పిలిపించారయ్యా, పేతురు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. నీ భక్తురాలు, నీ శిష్యురాలు, ఇదట శిష్యురాలు మరణించిందయ్యా అంటే ఆయన తబిత వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. మోకాలు వేసి చూడండి, చక్కటి సంఘటన. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూసి లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. నీవు కూడా సమాధిలోనికి పోయినప్పుడు, అంటే అడిగిపోయినప్పుడు గౌరవస్తులు భయం వస్తుంది. భయా ఇంకా చాలా సంవత్సరాలు ఉండాలా, అధిక ఆయుష్ నీకు దేవుడు ఇచ్చును గాక. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడను నేనే. ముదిమి ముసలితనం వచ్చే వరకు ఎత్తుకున్న వాడను నేనే. ఇంకో మాట ఉంది బైబిల్ వాక్యంలో, ముసలితనం నందు పచ్చని సారం కలిగి ఉంది గాక, చిగురించుదు గాక. లెబనోను వలె, లెబనోను పర్వతం వలె, ఒలీవ మొక్క వలె నువ్వు చిగురించుదు గాక. ముసలి వయసులో అండి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. సజీవులను ఆరాధించే సంఘంగా ఉన్నప్పుడు, ఆరాధించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు,
ఆరాధించే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, తబితావలే విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, సత్క్రియలు మంచి క్రియలు చేస్తున్నప్పుడు, ఈనాటి క్రియలు ఎలా ఉన్నాయంటే మందిరంలో ఒక రీతిగా, సమాజంలో ఒక రీతిగా. యేసయ్య ఆ యొక్క రక్తాన్ని స్వీకరించి కూడా అంధకారంలో బలహీనతలు కలిసి చాలా మంది ఉన్నారు. ఇష్టానుసారంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. వారి క్రియలు మార్చుకోలేక, పరిశుద్ధంగా జీవించలేక, దేవునికి ఇష్టానుసారంగా జీవించలేక కాబట్టి లోకంలో పడిపోయేవారు చాలా మంది ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం. మన సంఘంలో ఉన్నారు, వేరే సంఘాలలో ఉన్నారు. కాబట్టి కవిత యొక్క సత్క్రియలు దేవుడు చూశాడు, మంచి పనులు దేవుడు చూశాడు. అందుకే పేతురు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆమె మరణ వ్యవస్థ నుండి కూడా లేచింది. హల్లెలూయా. అమ్మా అందరూ నీకున్న అనారోగ్య పరిస్థితి, నీకున్న బాధ, నీకున్న చీకటి, నీకున్న వ్యసనం, నీకున్న అనారోగ్యము, నీకున్న శోధన, నీకున్న భయంకరమైన సంఘటనలు వెళ్ళిపోవాలనంటే తబితావలే విశ్వాసం కలిగి ఉందా? ఆ భక్తి ఉందా? ఆ భక్తిని, ఆ భయాన్ని యెహోవా యందు భయభక్తులు గలవాడు కదలక నిత్యము బండ. క్రీస్తు సంఘం అనేది బండ మీద కట్టబడి కదలక నిత్యము సియోను కొండ. భయం లేదండి. ఎన్ని సుడిగాలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా విశ్వాస జీవితం తప్పించుకోకూడదు. విశ్వాస జీవితం నుండి పారిపోకూడదు, తగ్గిపోకూడదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడుయా. యేసేను వ్యర్థంగా రుచినింపకూడదు. పండిందా కమ్మగారు మాట చెప్పారు. పంది ముందట ముత్యాలు పోసిన అది వ్యర్థం, పంది ముందు పాయసం పెట్టిన అది వ్యర్థ పదార్థాలనే కోరుకోవడం. నేను గమనించాలి నా మాటను. కాబట్టి వేరే రకంగా మీరు భావించొద్దు. బంగారం పెట్టండి, పంది ముందు వచ్చాడు వేయండి, మంచి పాయాసం చేసుకొని దాని ముందు పెడితే దాన్ని తోసేసి ఏం చేస్తుంది? వ్యర్థ పదార్థాలని కోరుకోండి. ఎన్ని వాక్యాలు చెప్పు, ఎన్ని మాటలు చెప్పు, ఎన్ని మంచి మాటలు నీ హృదయంలోకి చొచ్చుకున్నా కానీ లోకం అనేది ఒక్కసారి ఆకర్షిస్తే వెంటనే ఈ మంచి పాయాసాన్ని, మంచి బంగారాన్ని, మంచి వాక్యాన్ని పక్కన పెట్టి వ్యర్థ పదార్థాలకి వెళ్ళిపోతాడు. నేనంటాను, చేతులు ఎత్తి దైవజనుడిగా మన సంఘానికి తెలియజేస్తున్నాను. పాయసం పెడితే పాయసమే తినండి, వాక్యం పెడితే వాక్యాన్ని వినండి, వ్యర్థ పదార్థాల జోలికి హల్లెలూయా. అర్థమవుతుందన్న వాక్యం ముగిస్తా 5 నిమిషాలు ముగిస్తా. నా సంఘం, మన సంఘం పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధ సంఘంగానే ఉండాలని ఆశపడితే, బాప్తిసం తీసుకుని నీవు, యేసుతో నడిచే నీవు, యేసుని అనుసరించే మీరు అమ్మా ఎల్లప్పుడూ కూడా తబితావలే పేతురుకి ఏ విధంగా అయితే తబితా శిష్యురాలిగా ఉందో మీరు కూడా సంఘం కూడా సేవకుడికి శిష్యులుగా ఉందరు గాక. ఎవరు ఆమె హల్లెలూయా. ఎవరికి శిష్యులుగా ఉంటారు? సేవకునికి. దేవునికి 12 మంది శిష్యులు ఉన్నారు. యేసై అంటారు. తబిత ఆ విధమైన భక్తులను వచ్చే 40 వచనంలో పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చున్నా. అతడు ఆమెకు 40 వచనం అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలను వారికి అప్పగించారు. హల్లెలూయా. సజీవురాలుగా చనిపోయిన నీ యొక్క స్థితిని, మరణ వ్యవస్థలో ఉన్న యొక్క స్థితిని, అంధకారంలో ఉన్న యొక్క స్థితిని, బలహీనతలో ఉన్న స్థితిని, పాడైపోయే స్థితిని, కాబట్టి లోకంలో కొట్టుమిట్టాడుతున్న స్థితిని, తాగుబోతులతో తిరుగుబోతులతో సాహసం చేసే నీ స్థితిని లేవనెత్తాడు దేవుడు. హల్లెలూయా. తాగుబోతుల స్థితిలో ఉన్నావు, తిరిగిపోతున్న స్థితిలో ఉండే నిన్ను దేవుడు తన రక్తం ఇచ్చి పిలుచుకున్నాడు. మనమే లేకపోతే మనము
ఏమవుదుమో, ఎక్కడుందమో. మన సంఘానికి వచ్చారు సురేష్ పాస్టర్ గారు, స్టేజ్ మీద ఉన్నారు. ఆయన సాక్ష్యం గురించి చెప్పారు. నా స్కూల్లో టీచర్కి పనిచేశారు కాబట్టి పచ్చి తాగబోతుంది. ఉదయం లెగిస్తే ఆయనకు ముందు తాగుడే కాదు. తాగంది ఏ పని చేయలేడు. సార్ ఆ సార్ దగ్గరికి పోదామంటే మాకు వాసన అవుతుంది సార్, ఆ సార్ తీసేయండి అని 10th క్లాస్ కానీ 8th క్లాస్ నాకు చెప్పడం కూడా జరిగింది. అమ్మ ఇద్దరు కొడుకు కూతురున్నారు, MA BEd చేసిన ఆయన, మంచి చదువు చదివిండి అమ్మ, ఓపిక చేయండి, బాగా చెబుతారు క్లాసులు, మంచిగా చెబుతారు. కానీ వ్యసనం అనే దాన్ని వెంటాడుతుంది కొన్ని సంవత్సరాలు కాదు. ఆయన లెగిస్తే తాగుడే, ఇంటికి పోయేటప్పుడు తాగే, స్కూల్కి వచ్చినప్పుడు తాగి. ఒకసారి అనుకోకుండా ఆటో యాక్సిడెంట్ అయింది. కాలు పూర్తిగా విరిగింది. ఈ కాలు విరిగింది. అప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు, మారుమనసు పొందాడు. మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు. తాగుడు మానివేసి దేవుని పరిచారకుడిగా దేవుని పని చేస్తున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం! నా కన్నుతో నేను చూశాను. సురేష్ సార్, ఎందుకు సార్ తాగేది? మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు మీరు. వందలాది మందికి పిల్లలకి అంటే ఆ చదువు నేర్పిస్తారు. మీరు ఎలా ఉంటే కుటుంబాన్ని ఎలా పోషిస్తారంటే, సార్ నేను ఇంతే సార్ అనేవాడు. ప్రార్థన ఆయన్ని మార్చింది. కాబట్టి నిజంగా ఆ ప్రమాదం ఆయన్ని ఆ బానిసత్వం నుండి విడుదల చేసి ఈనాడు మంచి సేవకుడిగా, మంచి స్వార్థికుడిగా 2 చర్చిలని నడుపుతున్నాడు. పువ్వాడ ఉదయనగరం చర్చి ఉంది. అవసరమైతే మీరు చూడండి. నేను కూడా ఒకసారి మన సంఘానికి ఆయన్ని పిలుస్తాను, సాక్ష్యం గురించే పిలుస్తాను. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, కాబట్టి పాడైన స్థితిలో ఉన్నవారు మారిపోయారు. యేసయ్య మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, నిన్నే నియమించుకున్నాడు, నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. మరలా లోకమైన జోలికి పోకుండా తబితావలే, ఎవరండి? తబితావలే నిరీక్షణ కలిగి నీవు జీవించుదువుగాక, సత్క్రియలు చేయుదువుగాక, మంచి కార్యము జరిగిద్దువుగాక. అప్పుడు నీకున్న వేదన, నీకున్న దుఃఖము, నీకున్న అనారోగ్యం, నీకున్న శోధన పారిపోవునుగాక. అర్థమైందా? ఎంతమంది ఈ రోజున కవితావనే ఉండడానికి ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తుతా. హల్లెలూయా! సంఘం అంటారు, దేవుని యొక్క సన్నిధానంలో చిన్న మార్పులు మీరు కోరుకోండి. అయ్యా, నా స్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ నేను కాయల పడి అంటే అనారోగ్యం వచ్చి అనుకోకుండా మరణిస్తే, సేవకుడు నా ఇంటికి వస్తే, భూస్థాపన కార్యక్రమం జరిగితే నిత్య జీవన రాజ్యం నేను చేరతానా? అసలు మీకుందా విశ్వాసం? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని మీతో నిశ్చయముగా చెప్పుదును. నీరుడు స్థలంలో మీరును, హలో వింటున్నారండి? నీరుడు స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొని పోతారు. హల్లెలూయా! కవితకు ఆ నిరీక్షణ ఉంది, ఆ విశ్వాసం ఉంది. భక్తుడు దైవజనుడు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఆమె కన్నుడు తెరిచాడు. రేపటి రోజున కాబట్టి నీ ఇంటికి వస్తే నీకు మేలు కలుగును గాక, నీకు ఆశీర్వాదం కలుగును గాక, 200 ఆశీర్వాదము ఏ పోలే నీవు నింపుకుందువు గాక. సంగమ దయచేసి దైవజనుడిగా మా మాట పాటించండి, మా మాట ఆలకించండి. బుధవారం సేవకుడికి జరుగుతూ ఉంది, శుక్రవారము సమాజకుడికి జరుగుతూ ఉంది, ఆదివారము పరిశుద్ధుల సావాసము జరుగుతుంది. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మీ సత్క్రియను, మీ విశ్వాసాన్ని మీరు ప్రకటింతురుగాక, మీరు చూపించుకుందురుగాక.
అమ్మా ఇంట్లో ఒక తీరిగా బయట ఒక తీరిగా నీ విశ్వాస జీవితం ప్రయాణము చేయదు. నీళ్ళలో ప్రయాణం చేసిన ఎంతమంది ఉన్నారు? పడవలో ప్రయాణం చేసిన వారు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసున్నాడు, అందులో నేనున్నాను. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసున్నాడు, ఆ నావలో నేనున్నాను. హల్లెలూయా. చూడండి, నీళ్ళల్లో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్నగానే పోతుంది. దానికి టర్నింగ్లు వంకటింకలు ఉండవు. నీళ్ళను లోతు గమనించి ఆ పడవ ప్రయాణం చేస్తుంది. లోతు లేని చోట ఆ పడవ ప్రయాణము చేస్తుంది. యేసయ్య కూడా అండి ఈ యొక్క ఆత్మీయ స్థితిలో లోతును నేర్పిస్తాడు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలని దేవుని యొక్క మాట చేత నడిపిస్తాడు. పడవ వలె నీ ప్రయాణము సురక్షితంగా క్షేమముగా నడిపించగలడు ఆయన. కాబట్టి సంగమా, మీరందరూ కూడా యేసయ్య నామములో దీవెన పొందాలంటే తబిత వలె పేతురుకి శిష్యురాలికి ఏ విధంగా ఉందో మీరు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మా విద్యులని తేడా లేదు, చదువు వచ్చిన వారు లేదు, చదువు రాని వారని లేదు, అందరూ కూడా సేవకురానికి సేవకుడికి శిష్యులుగా ఉందిగాక. 12 మంది శిష్యులు యేసయ్య మాట విన్నారు లేదా? మీ యొక్క జీవన ఉపాధిని వదిలేసి నాతో అనేసరికి చేపలు పట్టే జాలరులు ఆ వరును వదిలేసి యేసయ్యను వెంబడించారు. మీరండి ఒక బుధవారం, ఒక శుక్రవారం, ఒక ఆదివారం యేసయ్యను సేవకుడిని వెంబడించే సంఘంగా మీరు దొరికాక. చెప్పండి గట్టిగా నమ్మాలి. లేదుయా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా యేసయ్యతో నీవు గడుపుతావు గాక. తబితావలే విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దువు గాక. అటువంటి నిరీక్షణ నీ కుటుంబానికి వచ్చిన గాక. ఆమేన్.